రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ అయ్యాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం పండిందన్నారు. కానీ ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు మంత్రి. దేశంలో ధాన్యం సేకరణలో రాష్ట్రం నెంబర్ 1గా ఉందన్నారు మంత్రి ఉత్తమ్. ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కువ చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది. కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేస్తున్నాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. నేరుగా ఈ యాసంగి పంటలోనే 11,050 కోట్లు ఈ రోజుకి, నిన్న రాత్రికే తెలంగాణలో వరి రైతుల బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఈ 2-3 రోజులు తీసుకున్న నిర్ణయంలో ఇసుక లారీలు మొత్తం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ కి 50-60%కే ఇక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేశారు. మేము ప్రతి పంటలో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం అధికంగా కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మొత్తం భారతదేశంలో ఈ రబీ పంటల్లో అవుతున్న వరి ధాన్యం కొనుగోలులో 60% తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.